గర్వము దేవదూతను సాతానుగా మార్చింది. సాతాను గురించి ఎలాగూ చెప్పబడినది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము గమనించండి. ప్రధాన దూతగా లూసిఫర్ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేవాడు. అతడు ఎందుకు పడిపోయాడు? తరువాత ఉన్నటువంటి 2 వచనములలో కారణము ఇవ్వబడినది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనములు గమనించండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. లూసిఫర్ ఇతర దేవదూతల కంటే వరములు కలిగి, ఎక్కువ సౌందర్యము కలిగి మరియు అద్భుతములు చేయగలిగిన వాడై ఉండెను. గర్వము అతని హృదయంలో ప్రవేశించే వరకు ఇతర దూతలను దేవుని ఆరాధించుటకు నడిపించేవాడు. అప్పుడతడు ఇలాగూ ఆలోచింపసాగెను, నాకంటే పైన దేవుడొక్కడే ఉన్నాడు, కాబట్టి ఆయనను నేనే పరిపాలించెదను. అది అతని హృదయంలోనికి వచ్చిన ఒక బుద్ధిహీనమైన తలంపు. తన సృష్టికర్తకు పైగా అతడు ఏ విధముగా వెళ్ళగలడు? అతడు చాలా తెలివైన వాడైనప్పటికీ చాలా విషయములలో ఎంతో బుద్ధిహీనుడిగా ఆలోచన కలిగి మరియు ఆ విధముగా చేస్తాడు. ఈ లోకంలో అనేకులు ఆత్మీయముగా ఎన్నో బుద్ధి లేని పనులు చేస్తారు. మనము సాతాను గురించి ఎంత చదువుతామో అంతగా అతడు అనేక విషయములలో బుద్ధిహీనుడిగా ఉన్నట్లు చూస్తాము. దేవుడు తనను ఉంచిన స్థలములో, అనగా తన ఉంచిన స్థానములో ఉండుటకు అతడు సంతోషముగా లేడు. అందరి చేత ఆరాధించబడే స్థానమునకు ఎక్కాలనుకున్నాడు. ఆ విధముగా అతడింకా చెప్పలేదు. అతని హృదయంలో కేవలము అటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. 13వ వచనంలో దానిని చదువుతాము. కాని దేవుడు మన హృదయములను చూచును కనుక లూసిఫర్ హృదయంలో ఉన్నటువంటి కోరికను చూచాడు. ప్రధాన దూత సాతానుగా మారుటకు అనేక సంవత్సరములు పట్టలేదు. కాని ఒక్క క్షణంలోనే జరిగినది. కొంచెం కొంచెం నెమ్మదిగా అతడు పడిపోలేదు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడినట్లు యేసుప్రభు లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో చెప్పారు. ఒక క్షణానికి ముందు అతడు వేకువ చుక్క, కాని ఎప్పుడైతే తాను దేవుడిగా మారాలనుకున్నాడో వెంటనే సాతానుగా మారాడు. ఒక దేవదూత సాతానుగా మారుటకు ఎంతకాలము పట్టింది? ఒక్క క్షణము కూడా కాదు, కేవలము ఒక్క రెప్పపాటున. ఒక నిజమైన మంచివాడు దెయ్యముగా మారుటకు ఎంత సమయం పడుతుంది? రెప్పపాటు మాత్రమే. గుర్తుంచుకొనుము. ప్రియమైన స్నేహితులారా, గర్వము అనేక అనర్థాలకు దారితీస్తుందని గమనించండి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.